వాళ్ళు అంటారు షాప్కి ₹1,00,000 తీసుకుంటారంట, 2 లక్షలు తీసుకుంటారంట. దేనికండి? కోట్లు పోగొట్టుకున్నాం. వాళ్ళు ఇచ్చే 1,00,000 మాకేం వస్తుంది చెప్పండి? ఎకరాలు పోగొట్టుకుంటాం, కోట్లు పోగొట్టుకుంటాం. అవన్నీ ఎక్కడ పోయింది మరి? మరి ప్రజలకు తెలియాలి కదా, చెప్పాలి కదా. చెప్తేనే తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నాం. దాదాపు నెల రోజులు ఆయనకి నిద్ర కూడా పట్టు ఉండదు. అలాగే ఆయనకి ఆవేశం. సరిగ్గా మాతో కూడా మాట్లాడరు. ఆయన జరిగే టెన్షన్లు, ఒత్తిళ్ళు, ఎవరు ఏమన్నా అంటారేమో, ఆ ఒత్తిళ్ళు నిద్ర కూడా పట్టదు. కానీ మీరందరూ ఉన్నారు, మా కుటుంబానికి ఎప్పుడు సపోర్ట్ గా నిలుస్తారని నమ్ముతున్నాం. వైఎస్ఆర్ గారు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాకు సీట్ లేదన్నప్పుడు ఎలాగా మా కుటుంబంతో నిలబడ్డారో అలానే ఇప్పుడు కూడా ఎవరైతే ఇప్పుడు చక్కగా షాప్ పెట్టుకున్నారో వాళ్ళందరూ బాగుండాలని, నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు బాగుండాలని, నియోజకవర్గం ఎప్పుడు అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఎప్పుడు మీ బాగు కోసమే మేము ఆలోచిస్తాము, బతుకుతాము. కుటుంబం తర్వాత ఆలోచిస్తాము, ఫస్ట్ మా నియోజకవర్గం ప్రజల గురించే మేము ఆలోచిస్తామని సభాముఖంగా చెప్తున్నాం. ఈ మాటలు ఎందుకంటున్నారంటే, మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ నిలబడ్డారు. అది నేను కళ్ళారా చూశాను. కొంతమంది వాళ్ళకు వెళ్ళే జాబ్ కానీ వాళ్ళకి వచ్చే రూపాయిని కూడా వదులుకొని మా కోసం నిలబడ్డారు. మరి వాళ్ళ కోసం మేము నిలబడాలి కదా, నిలబడతాం, ఎప్పుడు నిలబడతాం.